రాజ్యాంగం చెప్తుంది కానీ జగన్ అన్న అడిగితే చెప్తాడు ఎస్సీ అంటే సేమ్ క్యాస్ట్ మన కులమేలా అనుకునేది. ఆయన చేపట్టిన ప్రతి పథకం ఈరోజు గుర్తొస్తుంది. నిజంగా చెప్పాలంటే మనిషి విలువ మనిషి లేనప్పుడు తెలుస్తుందంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారి విలువ ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి లేకపోయినా 10 రెట్లు ఆయన విలువ తెలిసి వచ్చింది జనానికి. ఒప్పుకుంటా కొంతమంది ఆశపడ్డారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువ హామీలు ఇస్తాడేమో, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారిని చూసైనా మారుతాడేమో, అమ్మఒడి గాని చేయూత గాని ఆసరా గాని విద్యా దీవెన గాని వసతి దీవెన గాని చివరికి వాలంటీర్లు పెట్టి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఇళ్లకు పోయి జేబుల్లో పెట్టేటట్టు చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఊరు తిరిగాడు. అదే జగన్ గారి కన్నా నేను ఎక్కువ ఇస్తాను నమ్మంటే మహాప్రభు అంటే ఆశాజీవి మనిషి ఏం చేస్తున్నా చెప్పండి. ఏమో ఇస్తాడేమో మారాడేమో అని ఓటేశారు. మా గెలిచినప్పటి నుంచి మీరే చూస్తున్నారు మోసానికి మరో పేరు చంద్రబాబు నాయుడు గారు తయారైపోయాడు. పథకాలు ఆపేశారు. ఆలోచించండి, ఈ రోజు ఆ పథకాలు ఆగినందువల్ల ఎవరు నష్టపోతున్నారు ఎక్కువ? అట్టడిగిన వర్గాలు. అమ్మఒడి ఆపేసేటప్పటికి చదువుకోవాలంటే పిల్లలు చదువులు అవుతున్నాయి, కాలేజీ ఫీజులు కట్టట్లా, అనేక కారణాలు. రైతు భరోసా పోయిన సంవత్సరం లేదు, గిట్టుబాటు ధర లేదు, ధర లేకపోతే కూలీలకు కూడా డబ్బు రాదు. మొత్తం కుటుంబం అంతా అల్లకల్లోలం అవుతుంది. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర భవిష్యత్ కొరకు మీ అందరూ చదువుకోవాలి, మీలో కూడా వైద్య అభివృద్ధి చేయాలన్నా సరే ఒక్కొక్క సంవత్సరానికి 20-30 లక్షలు కట్టాలంటే ఎంతమంది దగ్గర ఉంటుంది. అందుకే 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. మన పల్నాడు పిడుగురాడలో గురజాల ప్రాంతంలో బ్రహ్మాండమైన మెడికల్ కాలేజీలు నెలకొల్పారు. కేవలం 10-20 వేలు సంవత్సరానికి ఊహించండి. ఈ రోజు స్కూల్ ఫీజులు కూడా అంత తక్కువ లేవు. 20-30 వేల రూపాయలకే వైద్య విద్యని అభ్యసించేటట్టు, కాలు నొప్పి నుంచి గుండె నొప్పి వరకు 600 పడక హాస్పిటల్ తీసుకొచ్చి ఉచిత వైద్యం అందించేటట్టు వెనుకడు పడిన ప్రాంతాల్లో తెస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళ చెంచాల దగ్గర లంచాలు తీసుకొని కాలేజీ అనుకుంటున్నాడు. చెప్పండి, కనీసం గిట్టుబాటు ధర లేని ఈ ప్రభుత్వం ఉంటే ఎంత పోతే ఎంత ఆలోచించుకుంటున్నారన్న. కనీసం పేద విద్యార్థుల కొరకు కాలేజీలు కూడా పూర్తి చేయలేని, చివరికి ఆ కాలేజీలు అమ్ముకుంటున్న ఈ చంద్రబాబు నాయుడు ఉంటే ఎంత ఉంటే ఎంత షెడ్యూల్ కులాలు కాదు అరిస్తే దాదరెలా ఉంటే నినాదించాలి. ప్రతి గ్రామం పోవాలి, ప్రతి ఇంటికి కంకణం కట్టుకొని తిరగాలి. ఈ దారి కష్టపడాల్సింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటానికి కాదు. మనకేం కొత్త రాజశేఖర రెడ్డి గారు చేశాడు. రాజ్యాంగం చెప్తుంది కానీ జగన్ అన్న అడిగితే చెప్తాడు ఎస్సీ అంటే సేమ్ క్యాస్ట్ మన కులమేలా అనుకునేది. ఆయన చేపట్టిన ప్రతి పథకం ఈరోజు గుర్తొస్తుంది. నిజంగా చెప్పాలంటే మనిషి విలువ మనిషి లేనప్పుడు తెలుస్తుందంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారి విలువ ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి లేకపోయినా 10 రెట్లు ఆయన విలువ తెలిసి వచ్చింది జనానికి. ఒప్పుకుంటా కొంతమంది ఆశపడ్డారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువ హామీలు ఇస్తాడేమో, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారిని చూసైనా మారుతాడేమో, అమ్మఒడి గాని చేయూత గాని ఆసరా గాని విద్యా దీవెన గాని వసతి దీవెన గాని చివరికి వాలంటీర్లు పెట్టి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఇళ్లకు పోయి జేబుల్లో పెట్టేటట్టు చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఊరు తిరిగాడు. అదే జగన్ గారి కన్నా నేను ఎక్కువ ఇస్తాను నమ్మంటే మహాప్రభు అంటే ఆశాజీవి మనిషి ఏం చేస్తున్నా చెప్పండి. ఏమో ఇస్తాడేమో మారాడేమో అని ఓటేశారు. మా గెలిచినప్పటి నుంచి మీరే చూస్తున్నారు మోసానికి మరో పేరు చంద్రబాబు నాయుడు గారు తయారైపోయాడు. పథకాలు ఆపేశారు. ఆలోచించండి, ఈ రోజు ఆ పథకాలు ఆగినందువల్ల ఎవరు నష్టపోతున్నారు ఎక్కువ? అట్టడిగిన వర్గాలు. అమ్మఒడి ఆపేసేటప్పటికి చదువుకోవాలంటే పిల్లలు చదువులు అవుతున్నాయి, కాలేజీ ఫీజులు కట్టట్లా, అనేక కారణాలు. రైతు భరోసా పోయిన సంవత్సరం లేదు, గిట్టుబాటు ధర లేదు, ధర లేకపోతే కూలీలకు కూడా డబ్బు రాదు. మొత్తం కుటుంబం అంతా అల్లకల్లోలం అవుతుంది. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర భవిష్యత్ కొరకు మీ అందరూ చదువుకోవాలి, మీలో కూడా వైద్య అభివృద్ధి చేయాలన్నా సరే
ఒక్కొక్క సంవత్సరానికి 20-30 లక్షలు కట్టాలంటే ఎంతమంది దగ్గర ఉంటుంది? అందుకే 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు. మన పల్నాడు పిడుగురాడలో గురజాల ప్రాంతంలో బ్రహ్మాండమైన మెడికల్ కాలేజీలు అని చెప్పారు. కేవలం 10-20 వేలు సంవత్సరానికి ఊహించండి. ఈరోజు స్కూల్ ఫీజులు కూడా అంత తక్కువ లేవు. 20-30 వేల రూపాయలకే వైద్య విద్యని అభ్యసించేటట్టు, కాలు నొప్పి నుంచి గుండె నొప్పి వరకు 600 పడక హాస్పిటల్ తీసుకొచ్చి ఉచిత వైద్యం అందించేటట్టు వెనుకడు పడిన ప్రాంతాల్లో తెస్తే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళ చెంచాల దగ్గర లంచాలు తీసుకొని కాలేజీ అనుకుంటున్నాడు. చెప్పండి, కనీసం గిట్టుబాటు ధరలు లేని ఈ ప్రభుత్వం ఉంటే ఎంత పోతే ఎంత ఆలోచించుకుంటున్నారన్న. కనీసం పేద విద్యార్థుల కొరకు కాలేజీలు కూడా పూర్తి చేయలేని, చివరికి ఆ కాలేజీలు అమ్ముకుంటున్న ఈ చంద్రబాబు నాయుడు ఉంటే ఎంత, ఉంటే ఎంత, షెడ్యూల్ కులాలు కాదు అరిస్తే దాదరలా ఉంటే ఎంత నినాదించాలి. ప్రతి గ్రామం పోవాలి, ప్రతి ఇంటికి కంకణం కట్టుకొని తిరగాలి. ఈ దారి కష్టపడాల్సింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటానికి కాదు. మనకేం కొత్త, రాజశేఖర రెడ్డి గారు చేశాడు.